హలో అండి. ఈరోజు మనం జ్యోతిర్లింగ ఆలయాలు, వాటి విశేషతల గురించి చెప్పుకుందాం. దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ శివాలయాలు 12 ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం. ఇది గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న దీవిలో నెలకొని ఉంది. రెండవది రామేశ్వర జ్యోతిర్లింగ ఆలయం. ఇది తమిళనాడు రాష్ట్రం రామనాథపురం నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించడం విశేషం. రావణాసురుడిని చంపిన పాపాన్ని తొలగించుకోవడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని తలచాడు శ్రీరాముడు. దానికి గాను హిమాలయాల నుండి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని హనుమతో చెప్పాడు శ్రీరాముడు. హనుమ తక్షణమే బయలుదేరాడు. కానీ అతను తిరిగి రావడం ఆలస్యమైంది. సుముహూర్తం సమయం దగ్గర పడడంతో సీతమ్మ స్వయంగా మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసింది. దానిని రాముడు ప్రతిష్ఠించాడు. ఆ లింగమే శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. ఈ ఆలయంలో సుమారు 23 బావులు ఉన్నాయి. ఇక మూడవది ఓంకారేశ్వర ఆలయం. ఇది మధ్యప్రదేశ్లో మాంధాత కొండ మీద నర్మదా నది అంచున గల మాంధాత దీవిలో నెలకొని ఉంది. ఈ ఆలయం మరాఠా పిష్యాల చేత నిర్మించబడింది. ఇక నాలుగవది భీమశంకర ఆలయం. ఇది మహారాష్ట్ర పూణే నగరానికి సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఐదవ ఆలయం త్రయంబకేశ్వర ఆలయం. ఈ ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి సమీపంగా ఉంది. ఈ క్షేత్రాన్ని మరాఠీ రాజులు ఎంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆలయాన్ని ఏష్వా బాజీరావు నిర్మించారని చెబుతుంటారు. ఇక ఆరవ ఆలయం వైద్యనాథ్ ఆలయం. ఈ ఆలయం రాంచీ నగరానికి 26 కిలోమీటర్ల దూరంలోను, ధన్బాద్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఏడవ ఆలయం గృష్ణేశ్వర ఆలయం. ఈ ఆలయం మహారాష్ట్రలో ఎల్లోరా నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగ ఆలయంలో శివుడు గృష్ణేశ్వరుడు, అమ్మవారు గృష్ణేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఎనిమిదవ ఆలయం శ్రీశైల క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో శ్రీశైలంలో ఉంది. ఇక్కడ శివుడు మల్లికార్జునగా, అమ్మవారు భ్రమరాంబగా అనుగ్రహిస్తున్నారు. ఇక తొమ్మిదవది కాశీ విశ్వనాథ ఆలయం. ఈ ఆలయం కాశీనగరంలో గంగానది ఒడ్డున వెలిసింది. ఈ ఆలయాన్ని స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక 10వ ఆలయం కేదార్నాథ్ ఆలయం. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో వెలిసిన దివ్యక్షేత్రం. ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఆలయం భౌగోళికంగా ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. ఈ ఆలయం ప్రతి ఏటా మే నెల నుండి అక్టోబర్ వరకు 6 నెలలు మాత్రమే తెరచబడి ఉంటుంది. మిగిలిన 6 నెలలు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. విశేషం ఏంటంటే ఈ ఆలయాన్ని మూసివేసేటప్పుడు అంటే అక్టోబర్ నెలలో వెలిగించిన దీపం మే నెల దాకా 6 నెలల పాటు ఆరిపోకుండా వెలుగుతోంది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారు. అయితే క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని శ్రీ ఆదిశంకరుల పునరుద్ధరించారని చెబుతుంటారు. ఈ ఆలయాన్ని హరిద్వార్ నగరం నుండి బదరీనాథ్ మీదుగా చేరుకోవచ్చు. అయితే చివరి 14 కిలోమీటర్ల దూరం మాత్రం కాలినడకతోనే వెళ్ళాలి. నడవడం కష్టమైన వాళ్లకు పల్లకీలు, గుర్రాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ స్వామివారిని భక్తులు తాకి పూజించవచ్చు. ఇక 11వది మహాకాళేశ్వర ఆలయం. ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిప్రా అనే నది ఒడ్డున ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారికి కండ్లు ఉండడం విశేషం. ఇక 12వ లింగం సోమనాథ్ ఆలయం. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి 408 కిలోమీటర్ల దూరంలోను, కిదియాబాద్ నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడ ఈ ఆలయంలో శివుడికి పూజిస్తే క్షయ వంటి రోగాలు తగ్గుతాయని ప్రజల నమ్మకం. అలాగే ఇక్కడ దేవతలు ఏర్పరిచిన కొలనులో స్నానం చేస్తే దీర్ఘకాలిక మొండి వ్యాధులు సైతం నయమవుతాయని చెబుతుంటారు. ఈ విధంగా మనం 12 జ్యోతిర్లింగ ఆలయాల గురించి చెప్పుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.